గైస్ మనకి హైదరాబాద్లో చూసుకుంటే 3 ఇంపార్టెంట్ లొకేషన్లు ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్లో ఈ 3 లొకేషన్స్ అనేవి ఇంపార్టెంట్. కరెక్ట్ మీ ఫైవ్ రాంగ్, ఇంకేమన్నా లొకేషన్స్ ఉంటే నాకు చెప్పండి. మెయిన్గా మాట్లాడుకుంటే ఒకటి వచ్చేసి అమీర్పేట్, 2 మాదాపూర్, 3 వచ్చేసి కేపీహెచ్పి. సో దిల్షుక్ నగర్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మెజారిటీ సాఫ్ట్వేర్ కోచింగ్ కావాలి అంటే ఈ 3 లొకేషన్స్లోకి వెళ్తాం. ఫస్ట్ ఆప్షన్ కింద ఈ యాక్చువల్లీ మాదాపూర్ డిఫరెంట్ పీపుల్ వెళ్తారు, కొంచెం ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు, కొంచెం ఖర్చు తక్కువ ఉన్న వాళ్ళు అమీర్పేట వెళ్తారు, ఇంకొందరేమో కేపీహెచ్పి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ 3 లొకేషన్స్లో ఉంటాయి. నేను ఆల్రెడీ మల్టిపుల్ వాటి మీద రివ్యూస్, అనాలిసిస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చాలా వీడియోస్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు కేపీహెచ్పి లొకేషన్లో ఎన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే తక్కువేం లేవు, చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను చూశాను, అది మీకు చెప్పాలనుకుంటున్నా. ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా కానీ నాట్ ఓన్లీ కేపీహెచ్పి, అమీర్పేట్ కానీ లేకపోతే మాదాపూర్ కానీ అందరు రివ్యూస్ కూడాను కొన్ని ఇన్స్టిట్యూట్స్కి అయితే ఎస్పెషల్లీ కేపీహెచ్పిలో గూగుల్ రివ్యూస్ వచ్చేసి 5 స్టార్, 4.9, 4.8, 4.7 ఉన్నాయి. అంటే ఇక్కడ రివ్యూస్ విషయంలో ఎంతవరకు కరెక్ట్? ఈ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఐ థింక్ డెఫినెట్లీ నేనేం చెప్పదలుచుకున్నానంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. మనం ఏమి దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ గూగుల్లో 5 స్టార్ రేటింగ్ ఉందని కేపీహెచ్పిలో ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగని 4.1 స్టార్ ఉందని దాన్ని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది ఫోకస్ చేయరు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. చాలామంది ఎలా ఉంటారు, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలా క్లాసులు చెప్పాలి, ఎలా ప్లేస్మెంట్లు ఇవ్వాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. సో కేపీహెచ్పిలో ఎవరన్నా జాయిన్ అవుతుంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మనం మొదలు పెడితే దాదాపు కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఈవెన్ కేపీహెచ్పిలో కూడా. సో వాటిల్లో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఆ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో తెలియజెప్తే దాన్ని నేను మన టీంని పంపించి దాని గురించి రివ్యూ అనాలిసిస్ చేయడానికి రీసెర్చ్ అనేది మొదలు పెడతాను. ఎందుకు అంటే స్ట్రైట్ అవే నాకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బట్ స్టూడెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకొని ప్రయారిటీ వైజ్ ఏ ఇన్స్టిట్యూట్ని మనం ఫోకస్ చేస్తూ అనాలిసిస్ చేయాలి, రివ్యూ చేయాలి అనేది మనము సెగ్రిగేట్ చేసి నేను మొదలు పెడతాను. సో ఈ గూగుల్లో రివ్యూస్ చూసి డెసిషన్ తీసుకోవద్దు. నా ఉద్దేశం ఏంటి అంటే గూగుల్లో రివ్యూస్ చూసి మీరు జాయిన్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు, అలాగని తక్కువ రేటింగ్ ఉన్న ఇన్స్టిట్యూట్ దీంట్లో మనం జాయిన్ అవ్వకూడదు అని కూడా చెప్పట్లేదు. సో అలాంటి డెసిషన్ కూడా తీసుకోకండి. ఎందుకంటే గూగుల్లో రివ్యూస్ చూసి మనము ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు. నేను చెప్పిన పాయింట్స్ కూడా నేను బాగుంది అంటే వెళ్ళి వెంటనే జాయిన్ అవ్వద్దనే చెప్తున్నా నేను. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, ఈ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా లేవా, లేకపోతే నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, సాఫ్ట్వేర్ కోచింగ్ కేపీహెచ్పిలో జాయిన్ అయ్యే వాళ్ళు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ. ఓకే, అండ్ నాట్ ఓన్లీ కేపీహెచ్పి, అమీర్పేట్, ఎక్కడైనా కానీ ఇదైతే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడైతే అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుని చెప్తే దాన్ని బట్టి నేను సెగ్రిగేట్ చేసి మీకు అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.